అమ్మా సీత, సీత. ఏమిటి నాన్న ఎలా వచ్చావు? నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా? అబ్బే ఆ రెండు కాదమ్మా, ఈ 2000 నీకు ఇవ్వాలని. ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా, బోనస్. మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా. మా ఆయనకి బోనసా? మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా, ఆఫీసులో ఉన్న స్టాఫ్ 25 మందికి ఇలా 2000 చొప్పున ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? బాగా లాభాలు వచ్చాయమ్మా, అందుకే అందరికీ ఇచ్చాను. మీ ఆయనకి కూడా ఇస్తున్నాను, తీసుకోక తప్పదు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది? నాకు పెళ్ళై కాపురానికి వెళితే 7 కొండల వాడికి 2001 రూపాయి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి. అమ్మా సీత, అది కాదమ్మా. నాకు తెలుసునన్నా, ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా. ఒక్క విషయం గుర్తుంచుకో, పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు. పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు. అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా. బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా? బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది. తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు ఆమొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్ తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్. ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి వెళ్ళలేదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవ్వరికీ తెలియకూడదు. ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్. హలో, మహాలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ గోపాలరావు స్పీకింగ్. ఏంటి, ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా? కొటేషన్ ఎంత? బా, నువ్వు చెప్పినట్టు రహస్యం బయటకు పక్కనివ్వలేవయ్యా. ఎంతో చెప్పు, నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది. ఎంత? 10 లక్షల. ఆల్ రైట్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. స్కూలు ఫర్నిచర్ నిమిత్తం సర్కారు వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు 9,99,995 రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది. డోంట్ టాక్ మిస్టర్ కృష్ణ. మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కించుకుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ డిఫీట్ ఫర్ us. నిజమే అంకుల్. మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా 5 రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏముంది? మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు 5 రూపాయల అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు. కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసుంటుంది? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, నమ్మిన మనుషులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావుకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంకుల్, ఏమిటి అలా మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా సూటిగా చెప్పంటావా? మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు. అంకుల్, ఎస్, ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు. ప్రొపరేటర్ నేను కనుక అవతల పార్టీకి ఎలాగో చెప్పను. ఇకపోతే మిగిలింది నువ్వు. నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి. అంకుల్, ఈ కంపెనీ నాదే. ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా? నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి. ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు. దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా. తప్పు చెయ్యకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు, మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేనేం చేసేవాడో నాకే తెలియదు. గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు. అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు, లజ్జ, నీతి, నిజాయితీ లేనట్టే లెక్క. అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ.
కమింగ్. లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నా నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కారెక్కు మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్ కార్బోని. గోపాలరావు గారు, మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2000. నేను నీకు 5000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరమే ఉంటుంది? అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటయ్యా. ఓకే అనేసి. ఓకే సార్, మీరిచ్చే ఆఫర్కి ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, నేను అలా బయటికి అమ్మా అమ్మా. ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాంతులు చేసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దున్నే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు, అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావో. నువ్వు తిక్కాడివి, తిన్నందువల్ల కాదురా వాంతులు. మరి దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా, నేను తండ్రిని కావడం ఏంటే? నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. గంప పగులుతుంది. శంకరం, నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం ఇవన్నీ తేవద్దని? నీకోసం ఎవరు తెచ్చారమ్మా? లక్ష్మి నిలదప్పిందని తెలిసి కానుగ్గా ఇచ్చేద్దామని వచ్చాను. అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇటు చచ్చింది గనక. ఆహా, రండి బావగారు, రండి కూర్చోండి. సీత, నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఏడు బావగారు, శుభవార్త మీ దాకా వచ్చేసిందన్నమాట. అవునయ్యా శంకరం, నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను. ఉత్త శుభాకాంక్ష అయితే లాభం లేదు బావగారు. నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగేనయ్యా శంకరం, తీసుకోండి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. కన్న కొడుకి 1 ఏడాది క్రితం పెళ్లి చేసావు, తాతో కాబోతున్నావు. మరి నేను ఉన్నాను. కూతురికి 1 ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చటా ముచ్చటా జరిపించలేకపోయాను. దేనికైనా రాసి పెట్టి ఉండాలయ్యా. అమ్మా సీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? 5ంటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు. అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే? పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం. పేరెంట్ జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు. నువ్వు వెళ్ళమ్మా, ఈ పని నేను చూస్తాను. వెళ్ళు. అందరి ముందు కూర్చోవలసిన లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, సాయంకాలం పేరంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ. అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు? అయినా మహాలక్ష్మి లాంటి మా ఉదయం చేత్తో తీసుకోవడం మంచిదేగా. దాంట్లో తప్పేంటో నాకు అర్థం అవట్లేదు. మీదంతా ఒట్టి మట్టిబుర్రండి. మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ. అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెనలు అందుకోవడం అశుభం అండి. ఓహో అలాగా. సర్లే, అమ్మతో చెప్పి వదినికి వేరే పనులు పురమాయించమంటాను. నువ్వేం కంగారు పడుకో. మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరయ్య గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పాదాభందనం చేయడం మామూలు అనుకో. ఏమిటి, సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కాదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు. సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు. ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు? చీ 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 చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మథరావు. నాకు ఎలాంటి దురుద్దేశాలు ఏవీ లేవయ్యా. నాకు కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్తో కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మథరావు, పేకాట అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి. జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను.
అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్య, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం వచ్చు. ఎందరో మహా క్లబ్కు టైం అయింది. అలాగే. నమస్కారం. భగవంతుడా, ఈవేళ నా పుట్టినరోజు. ఇన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది. కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు పుట్టానో అనిపిస్తుంది. ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో. అంతా నీదయ్యా. రండి బాబు గారు, రండి. మీ అమ్మాయి పుట్టినరోజున అఠాన్ బాగా వచ్చారు. కూర్చోండి. సీత, సీత, ఏమిటి మావయ్య గారు? మీ నాన్నగారు వచ్చారమ్మా. నువ్వు మాట్లాడుతుండు, మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను. వెళ్ళమ్మా. ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరి పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుకిచ్చేవాడిని. అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. బాగుంది నాన్న. దీని ఖరీదంతా? ఖరీదే ఉందమ్మా. అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న. తీసుకోండి. అమ్మా సీత, ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న. ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య. ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను. ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. నేను తీసుకోను. ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఆల్ రైట్ బేబీ. ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు. ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను. సీత, ఈరోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు, కమిషన్ డబ్బు, దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? నీకు ఇష్టమైన రవల్ నెక్లెస్. ఇది మీరు కొని తీసుకొచ్చారా? లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చానుకున్నావా? కాదా, పరాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను. సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమండి, మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక 100 రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని, లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని. అంతేగాని సిగ్గొదిలి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దాం అనుకుని మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఆ హారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సీత, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని... ఆపండి. మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు. ప్రేమ అబద్ధం, పెళ్ళి అబద్ధం, కానుక అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. మీరు మారాలనుకుని నేను మారటం నా బుద్ధి తక్కువ. చిచి, బుద్ధి తక్కువ తనం నీది కాదు, నాది. నిజమైన ప్రేమని, నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ. అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అసలు నీ కానుక తీసుకురావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. మనసనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అమ్మా సీత, ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా. ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు. తీసుకోమ్మా. అంటే నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను.